నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్ గారు. హలో మేడం. ఒక 2, 3 రోజులు ఓకే. మనం ఉన్న ప్రపంచానికి దూరంగా పారిపోవాలి. మంచిగా చిల్ అవ్వాలంటే మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది గోవా అండి. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఎన్ని సార్లెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్. చాలామంది గోవా అంటే ఓన్లీ తిరగడానికి, తాగడానికే వెళ్తారనుకుంటారు. కానీ అది ఒక్కటే కాదు. మంచి బీచెస్ ఉంటాయి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మంచి రిసార్ట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ నేనే మేడం. చెప్పేస్తున్నాను. ఓకే. సో, మీ దగ్గరున్న ప్యాకేజెస్ ఏంటండి? గోవా అనంగానే మీరన్నట్టు మేడం ఎక్కువగా చిల్ అవ్వడానికి ఎళ్తారు. బ్యాచిలర్స్ అనుకుంటారు. కానీ కాదు. ఫ్యామిలీస్ కూడా ఎళ్లి ఫ్యామిలీస్ కూడా మంచిగా వెళ్ళొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ మేడం. సో, మంచి రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ. మంచి మంచి పెద్ద పెద్ద బీచెస్ ఉన్నాయి. బీచ్‌లో ఎళ్లి 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ మనం రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి అక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకున్న అవును. వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి గోవాలో. మనం ఏదో ఇంటర్నేషనల్ ఎళ్ళినాము, ఇంటర్నేషనల్ టూర్ ఎళ్తేనే ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకు గోవాలో అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ కన్నా గోవాలోనే బావుంటదండి. ఆ స్నార్కెలింగ్ కావచ్చు, స్కూబా డైవింగ్ ఎగ్జాక్ట్‌లీ కావచ్చు, మేడం. అవన్నీ గోవాలో మస్తుంటాయి. యెస్ మేడం. మనం అనుకుంటే వేరే దేశం వెళ్ళిపోతే చాలా బావుంటదనుకుంటాం గానీ, ఒకసారి గోవా ఎక్స్‌పీరియన్స్ చేస్తే తెలుస్తది. తెలుస్తుంది. హ్మ్. ఒక ఐలాండ్ టూర్ ఎళ్తే మొత్తం మీరు చెప్పినవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయన్నమాట. సో, మన దగ్గర ఏంటంటే మేడం బేసిక్‌గా ఫిక్స్డ్ డిపార్చర్ అన్నట్టు మనం ఒకటి 3 నైట్స్ 4 డేస్ కాన్సెప్ట్ ఒకటి పెట్టామన్నమాట. చిన్నది. చిన్న టూరే మేడం. హ్మ్. ఎందుకంటే గోవా అనగానే చిల్ అవ్వడానికి ఎళ్తారు. అవును. ఎక్కువ టైం ఉండదు. సో, అందుకు కాబట్టి కేవలం 3 నైట్స్ 4 డేస్‌లోనే ఈ టూర్ కంప్లీట్ అయ్యేలాగా పెట్టాం. అంటే వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్‌ని మనం విజిట్ విజిట్ చేస్తూనే చేయొచ్చు. ఉంటాం. ఎగ్జాక్ట్‌లీ మేడం. హ్మ్. సో, ఈ 3 నైట్స్ 4 డేస్‌లో ఏంటంటే ఫస్ట్ డే వాళ్ళు చూజ్ చేసుకునే ట్రాన్స్‌పోర్టేషన్. కొందరు ట్రైన్‌లో ఎళ్ళేవాళ్ళున్నారు, ఫ్లైట్‌లో ఎళ్ళేవాళ్ళున్నారు, కొందరు బసెస్‌లో గూడా అక్కడికి రీచ్ అవ్వడానికి మనకు నియర్ బై ఉంది కాబట్టి గోవా. అక్కడ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఎటువంటి ప్రోగ్రామ్ ఉండదు. జస్ట్ వాళ్ళు చూజ్ చేసుకునే హోటల్ కానీ, రిసార్ట్ కానీ అక్కడికెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. సో, నెక్స్ట్ డే సెకండ్ డే వాళ్ళకి నార్త్ గోవా చూయిస్తామనమాట. సో, హ్మ్. ఈ నార్త్ గోవాలో ఉన్నటువంటి ఫోర్ట్ అగోడా, సికేరియం బీచ్, కాలంగూడ్ బీచ్, బాగా బీచ్, వాగటర్ బీచ్. సో, ఇవన్నీ కూడా ఒక బెల్ట్ లాగా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనం ఒక ఫుల్ డేలో ఇవన్నీ కవర్ చేస్తామనమాట. ఓకే. మార్నింగ్ టు ఈవినింగ్. మార్నింగ్ టు ఈవినింగ్. ఓన్లీ బీచెస్. బీచెస్ అండ్ ఫోర్ట్ అగోడా. ఓకే. ఫోర్ట్ అగోడా ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. సో, బీచ్‌లోకెళ్ళిన తర్వాత ఎటువంటి వాళ్ళు యాక్టివిటీస్ చేయాలనుకున్నా సరే విత్ సేఫ్టీ మెజర్స్‌తో అక్కడ ఉన్నటువంటి గైడ్స్ ఎవరైతే ఉన్నారో లోకల్‌గా, సో, ఇవన్నీ చేయడానికి యాక్టివిటీస్ వాళ్ళతో మంచి ప్యాకేజ్ తీసుకునేసేసి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ప్లాన్ చేస్తామనమాట. సో, ఆ రోజు నైట్ గోవాలోనే స్టే. సో, నెక్స్ట్ డే ఇటు నార్త్ నుంచి మనం టువర్డ్స్ సెంట్రల్ అండ్ సౌత్ గోవాకి రీచ్ అవుతాం అనమాట. ఓకే. సో, ఇటు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు బీచెస్‌తో పాటు కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ నార్త్ గోవా, సౌత్ గోవా చర్చ్ ఒకటుంది. ఓల్డ్ గోవాలో ఉందన్నమాట అది. సెయింట్ జేవియర్స్ చర్చ్ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ మేడం. అక్కడ మనకేమో రిలీజియన్‌తో సంబంధం లేదు. లేదు మేడం. అందరూ వెళ్లి చూసి రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఆ చర్చ్ కన్‌స్ట్రక్షన్ చూడడానికి వెళ్ళొచ్చండి. ఎగ్జాక్ట్‌లీ. కన్‌స్ట్రక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. బ్యూటిఫుల్. చాలా అంటే అక్కడ బ్యూటిఫుల్‌గా ఉంటది. ప్రిజన్ ఉంటది. యెస్ మేడం. ఆహ్, అదే చాలామంది గోవా అంటే ఓన్లీ ఎంజాయ్‌మెంట్ బ్యాచిలర్స్ అనుకుంటారు గానీ, చూడడానికి ఇన్ని మంచి ప్లేసెస్ ఉంటాయి. అవును మేడం. సో, అక్కడ ఆ ఓల్డ్ గోవా చర్చ్ విజిట్ చేసిన తర్వాత నియర్ బై ఒక టెంపుల్ ఉందన్నమాట శివాలయం. హ్మ్. మంగేషి టెంపుల్. హ్మ్. సో, అది కూడా కవర్ చేస్తారు. అలాగే డోనోపోలో వ్యూ పాయింట్ అన్నమాట. సో, ఇది మెయిన్‌గా ఏంటంటే సూసైడ్ పాయింట్ అని చెప్పి అంటారు. బట్ అక్కడికి వెళ్తే ఏంటంటే ఆ బ్యూటిఫుల్ వ్యూ అనేది చాలా బావుంటుంది. ప్లస్ చాలా సినిమా షూటింగ్స్ కూడా అక్కడ చేశారన్నమాట. సో, ఆ పాయింట్‌కి రీచ్ అయితే మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఏ మూవీ అయింది ఏంటనేసి మనం ఒక మైండ్‌లో బ్లింక్ అవుతుంది. అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరామర్ బీచ్ అనేసేసి ఒక బీచ్ ఉంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ బీచ్. తర్వాత ఈవినింగ్ అవర్స్‌లో ఎవరైనా సరే క్రూజ్‌లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మనకక్కడ మండోవి రివర్ క్రూజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. హుహు. ప్రతిరోజు కూడా ఈవినింగ్ అవర్స్‌లో 5-6 కొన్ని స్లాట్స్ ఉంటాయి. కొన్ని ఈవినింగ్ సన్‌సెట్ క్రూజ్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. అవేంటంటే 2 అవర్స్ ఉంటాయి. ఇంకా టైం ఉంది మన దగ్గర అంటే సన్‌సెట్ క్రూజ్ విత్ డిన్నర్‌తో వెళ్ళొచ్చన్నమాట. ఓహ్! సో, అటువంటి ప్యాకేజెస్ కూడా మనం అక్కడికెళ్ళిన తర్వాత చూజ్ చేసుకోవచ్చు. సో, అది చూజ్ చేసుకోవడానికి కూడా మనం టైమ్ ఇస్తాము. సో, ఇవన్నీ చూసుకొనేసేసి ఆ రోజు నైట్ కూడా మనం గోవాలో స్టే చేస్తాం. హ్మ్. సో, ఫోర్త్ డే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొనేసేసి మనం ఎలా అయితే రీచ్ అయ్యామో ట్రైన్‌లో అయితే ట్రైను, లేదు ఒకవేళ ఫ్లైట్‌లో వచ్చింటే ఎయిర్‌పోర్ట్‌కి, లేదు బసెస్‌లో వచ్చింటే బస్ పాయింట్ దగ్గర మనం డ్రాప్ చేయడానికి వాళ్ళ ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు బ్యాచిలర్స్ అనుకోండి మీరన్నట్టు నార్త్ లేకపోతే సౌత్ ఇలా 2 ఒకేసారి మనం కవర్ చేసుకొని వచ్చేయొచ్చు. బట్ కొంతమంది ఫ్యామిలీస్‌తో వెళ్తూ ఉంటారు. సో, ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళడం అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటది కాబట్టి ఫుల్‌గా కవర్ చేసేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకేమన్నా కస్టమర్ చాయిస్ బట్టి డేస్ ఏమన్నా పెంచడము, లేకపోతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమన్నా ఇంక్లూడ్ చేయడం ఉంటుందా అండి? ఎగ్జాక్ట్‌లీ మేడం. కంపల్సరీ. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మాకు 3 నైట్స్ 4 డేస్ కూడా వద్దు. ఇంకొంచెం తక్కువ డ్యూరేషన్‌లో కావాలి. 2 నైట్స్ 3 డేస్ చేసుకోవచ్చు. ఓహ్! లేదు మా దగ్గర రిలాక్స్ టైమ్ ఉంది. మేము ఒక 5 డేస్ ప్లాన్ చేయాలనుకుంటాం. లేదా 6 డేస్ ప్లాన్ చేయాలనుకుంటాం. సో, వాటిని బేస్ చేసుకొనేసేసి అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇంకొన్ని యాడ్ చేస్తాం. ఓకే. సో, ఎగ్జాంపుల్ మనకు ఒక ఫుల్ డే ఎక్స్‌ట్రా డే టైమ్ ఉందనుకోండి. హ్మ్. ఐలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తాం.
ఈ ఐలాండ్‌లో ఏంటంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి మనం బోట్ ఎక్కేస్తే ఐలాండ్‌లోకి తీసుకెళ్తారనమాట. సో, ఇందులో ఏంటంటే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటాయి. స్కూబా డైవింగ్ చేయొచ్చు, అలాగే పారాసైలింగ్ చేయొచ్చు, బోట్ రైడ్స్ ఉంటాయి, బనానా బోట్ రైడ్స్ ఉంటది, స్కై డైవింగ్ ఉంటది. సో, ఇట్లా డిఫరెంట్ అన్నీ కూడా జెట్ స్కీ డైవ్ కూడా ఉంటుంది. సో, ఆ డే అంతా కూడా ప్యాక్ అయిపోతారు. సో, మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ బ్యాక్ వచ్చేస్తారనమాట. సో, ఇట్లా వాళ్ళ దగ్గరున్న డ్యూరేషన్‌ని బట్టి వాళ్ళు 4 డేస్ ఎళ్ళాలనుకుంటున్నారా? 5 డేస్ అనుకుంటున్నారా? లేదా 3 డేస్ ఎళ్ళాలనుకుంటున్నారా? కస్టమర్ చాయిస్‌ని బట్టి మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తాం. అంటే గోవా లాంటి ప్లేసెస్‌లో ఫుడ్‌కి, అకామిడేషన్‌కి మనం అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఉండదు. మేడం. లేదు. అన్ని ఫుడ్ దొరుకుతుంది మేడం అక్కడ. సో, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎళ్తున్నాం ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్ నుంచి మనం వెళ్తున్నాం అనుకోండి. మనకు కావాల్సినటువంటి కంప్లీట్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది. అది హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫుడ్ అనేది దొరుకుతుంది. అండ్ అక్కడ కూడా అంటే వాళ్ళు చేసే ఫిష్ అవంతా కూడా మనం తినేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ అంత మేడం. ఇబ్బందికరంగా మనకేమీ ఇబ్బందికరంగా ఉండదు. అనిపించదు. లేదు. తర్వాత చాలా వరకు ఏవన్నా కార్పొరేట్ ఈవెంట్స్ ప్లాన్ చేయాలనుకున్నా గూడా మనం బెస్ట్ చూజ్ చేసుకునే డెస్టినేషన్ ఏదైనా ఉందంటే గోవా అనమాట. హ్మ్. ఒక 200 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేయాలనుకున్న కంపెనీ ఈవెంట్స్ అవన్నీ కూడా ఎక్కువగా గోవాలో నడుస్తూ ఉంటాయన్నమాట. అంటే ఫెసిలిటీస్‌లో కొంతమంది హోటల్స్ చూజ్ చేసుకుంటారు. కొంతమంది రిసార్ట్స్ కావాలనుకుంటారు. రిసార్ట్స్‌లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటది. ఎంత బీచ్‌లో ఆడినా ఫ్యామిలీతో అంతా కలిపి మనం ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కూడా మనము చూజ్ చేసుకోవచ్చు. అలా మీరేమైనా ప్లాన్ చేస్తారా అండి? ఎగ్జాక్ట్‌లీ మేడం. ఇప్పుడు మనం ఏదైతే ఫిక్స్‌గా ఇస్తున్నామో ఇందులో ఏంటంటే మాక్సిమం 3 స్టార్ ఇస్తాం. లేదు కస్టమర్ బడ్జెట్ మనం 4 స్టార్ కావాలి, లేదంటే ప్రీమియం రిసార్ట్స్ కావాలి, సెపరేట్ మా ఫ్యామిలీ వరకే ఏదైనా రిసార్ట్స్ కావాలన్నా సరే మనం ప్లాన్ చేస్తామనమాట. ఓకే. సో, అందులో ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ వరకే ఒక 10 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ, 15 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ ఎళ్ళినప్పుడు అలా ఏదైనా ఎంజాయ్ చేయాలనుకున్నా సరే వాళ్ళకి మనం ఒక కంప్లీట్ రిసార్ట్ ఇచ్చేస్తాం. సో, రిసార్ట్ మొత్తం అంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అందులో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కొన్ని బీచ్ యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట రిసార్ట్స్. సో, ఇలాంటివి కస్టమర్ చాయిస్ ఎలా ఉంది అంటే దానికి తగ్గట్టుగా మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తాం మేడం. ఓకే. సో, మన ప్యాకేజ్‌లో మన బడ్జెట్‌లో ఎట్లా ఉంటదంటారు? మన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో మేడం 2 స్టార్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఇదొచ్చేసేసి మనకి 13,999 మేడం ఎన్ని ఫస్ట్ డేస్? ప్యాకేజ్. ఇది 3 నైట్స్ 4 డేస్‌కి మేడం. అంతే. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఓహ్! సో, ఒకవేళ మనం 3 స్టార్‌లకెళ్ళాలి. కొద్దిగా కాస్ట్ వేరియేషన్ జరుగుతుంది. 4 స్టార్‌లకెళ్ళాలి. ఇంకొంచెం ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. సో, అట్లాగా ఒక 5,000 చేంజ్ అట్లా 5,000-10,000 డిఫరెన్స్ ఉంటది అంతే. ఎగ్జాక్ట్‌లీ మేడం. చాలా తక్కువ ప్యాకేజ్ చెప్తున్నారు మీరు. అవును మేడం. అంటే ఎగ్జాక్ట్‌లీ. 15,000 అంతే. అంతే మేడం. ఎంత చూసుకున్నా 15,000. 15,000. వావ్! సో, ఇదే అక్కడ 15,000 ఏదైతే ఉందో ల్యాండ్ ప్యాకేజ్ కింద. అంటే అక్కడ మనం ఫుడ్ కానివ్వండి, మనం హ్మ్. ఇస్తున్నటువంటి ట్రాన్స్‌పోర్టేషన్, తర్వాత హోటల్‌కి సంబంధించి. సో, ఇక్కడ మనం ఏదైతే కస్టమర్ డెస్టినేషన్ నుంచి ట్రావెలింగ్ ఉందో అది అడిషనల్ అవుతుంది మేడం. ఆళ్ళు బస్‌లో వెళ్తున్నారా? లేదా ట్రైన్‌కి రీచ్ అవుతున్నారా? ఫ్లైట్‌కి రీచ్ అవుతున్నారా? అనేది వాళ్ళ బడ్జెట్‌ని బట్టి మనం ప్యాకేజ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ అంటే పర్సనల్‌గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ప్రైవేట్ ఈవెంట్స్ కోసం వెళ్ళొచ్చు, ఆఫీస్‌కి సంబంధించినవి వెళ్ళొచ్చు, ఎట్లైనా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ సో, మేడం. దానికి వాళ్ళ కస్టమర్ యొక్క చాయిస్‌ని బట్టి మీరు దాన్ని కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! మల్టీ పర్పస్ డెస్టినేషన్ ఏదైనా సరే వెళ్లి ఎంజాయ్ చేసేది ఉందంటే గోవా. గోవా. ఇంకొక దానికి మనం అనుకోలేం గూడా. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఫుల్ అంటే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, అండ్ ఆఫీస్ పరంగా కూడా మంచిగా మనం ఎంజాయ్ చేసి యెస్ రావచ్చు. మేడం. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి గోవాకి సంబంధించి? ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి సంబంధించిన నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. కాల్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిటీ తీసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ మేడం.